పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలంటే చంద్రబాబుకు చిన్న చూపు. అందుకే ఎప్పట్లాగానే వ్యవసాయం దండగా అంటూ రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం రోడ్డెక్కుతున్నా చంద్రబాబులో చలనం లేదు. బాధిత రైతులను వైఎస్ జగన్ కలవబోతున్నారు అనగానే ధరలు పెంచుతున్నట్టుగా హడావిడి చేస్తున్నారు చంద్రబాబు. 45 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయాలను కాచి వడబోచానని పదే పదే చెప్పుకుంటారు. కేంద్రంలో చక్రం తిప్పానంటారు. గుండు సూది దగ్గర నుంచి రాకెట్ సైన్స్ వరకు అన్నీ తనకు తెలుసునని, అసలు తాను లేకపోతే ఈ ప్రపంచమే లేదన్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి అన్నదాతల విలువేంటో తెలియదు అనుకునే కంటే తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పటం కరెక్ట్. ఇప్పుడే కాదు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే తీరు. సీఎంగా రైతులందరికీ మేలు చేసే అవకాశం ఉన్నా ఏ మాత్రం పట్టించుకోని ఏకైక పాలకుడు చంద్రబాబు ఒక్కరే. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలంతా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబుకు ఏ మాత్రం చలనం లేదు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్ బాధిత రైతులను పరామర్శించడానికి వెళుతున్నట్లు ప్రకటించగానే ఎక్కడా లేని హడావిడి చేస్తున్నారు హైటెక్ బాబు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కిలో 2.5 రూపాయలకు కొనే నాదుడే లేక వేలాది మంది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పల్ప్ పరిశ్రమల నిర్వాహకులంతా సిండికేట్ అయి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. దీంతో మామిడి పండ్లను రైతులు రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు. రైతే రాజు అన్నారు. రైతు ఈ రోజు ఎదవైపోయినాడు. యాలంటే రైతుని పట్టించుకునే నాయకుడు లేదు. అటు చూపియండి మామిడి పంట, సంవత్సరం పంట. ఒకసారి మందు కొట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది. మందు కొట్టే వాళ్ళకంతా ఫిక్స్ రేట్ ఉంది. అది లీటరు 500 అంటే 500కే రైతు కొనాలి. కానీ రైతు పంటకు ఫిక్స్డ్ రేట్ లేదు. రైతుని ఎదవని చేసేసినారు. ఇంకేం చేయాలి? దీనిపైన ఏమనుకున్నా చేయండి. రైతుల్ని ముంచాలన్నా ముంచేయండి. అంతా దేవుడు ఆల్రెడీ ముంచేసినారు. మామిడి రైతుల కష్టాలు చూసి తట్టుకోలేక వైఎస్ జగన్ వారిని పరామర్శించేందుకు ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లబోతున్నారు. మామిడి మార్కెట్ను సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ సంగతి తెలిసి వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తూనే మరోవైపు మామిడికి ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టించుకోని బాబుగారు జగన్ వస్తున్నారని తెలిసిన వెంటనే సమీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారు. కిలో 8 రూపాయలకు తగ్గకుండా మామిడిని కొనుగోలు చేయాలంటూ ఆదేశాలిస్తున్నారు. అదంతా కేవలం తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవడానికే తప్ప రైతులకు మేలు జరగడం లేదు. చివరకు మామిడి రైతులు తమ చెట్లను నరికేస్తుంటే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వెతలని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. ఒక్క మామిడి రైతులే కాదు, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు సిగ్గుపడుతున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనల నేపథ్యంలోనైనా స్పందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుకుందాం.